హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. 2018వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో తీర్పు వచ్చిన సంగతి మీకందరికీ తెలిసిందే. నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్ట్ సెషన్ కోర్ట్ ఈ నెల 10వ తారీఖు అంటే ఈ సోమవారం A2 నిందితుడిగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకి ఊరి శిక్ష, మిగతా 6 నిందితులకి యావజ్జీవ కారాగార శిక్ష అంటే బతుకున్నంతకాలం జైల్లోనే ఉండే విధంగా తీర్పు ఇచ్చిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే. ఒక విధంగా కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనాత్మకమైంది, చారిత్రాత్మకమైంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో చాలామంది కోర్టు ఇచ్చిన ఈ తీర్పుని చివరి తీర్పు, అంతిమ తీర్పు అని థంబ్నెయిల్స్ పెడుతున్నారు. కానీ నా అభిప్రాయం ప్రకారం ఇది అంతిమ తీర్పు, చివరి తీర్పు కాదు. ముఖ్యంగా ఊరి శిక్ష విషయంలో ఎందుకు అనేది ఈ వీడియో చివరిలో చెబుతాను. అసలు ప్రణయ్ని హత్య చేసింది ఎవరు, ఎందుకు హత్య చేశారు, ఈ విషయాలు కూడా యూట్యూబ్లో సోషల్ మీడియాలో పుంకాలుగా ఉన్నాయి. అయినా సరే నా ఛానల్ని చూస్తున్న వారి కోసం ఏం జరిగింది ఏంటన్నది చాలా క్లుప్తంగా చెప్తాను. మిర్యాలగూడలో మారుతీరావు, గిరిజ భార్యాభర్తలు. వీళ్ళకి అమృతవర్షిణి అని ఒక్కగానొక్క కూతురు ఉండేది. అమృతవర్షిణి స్కూల్లో చదువుతున్నప్పుడు అదే స్కూల్లో చదువుకుంటున్న ప్రణయ్ని ప్రేమించింది. ప్రణయ్, అమృత ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విషయం మారుతీరావుకి తెలిసింది. మారుతీరావుకి నచ్చలేదు. దానికి కారణం ప్రణయ్ ఆస్తి అంతస్తులో తనకి సరితూగలేదు, పైగా ఒక దళితుడు. దాంతో మారుతీరావు వ్యతిరేకించాడు, తన కూతుర్ని మందలించాడు. కానీ మారుతీరావుకి ఈ పెళ్లి ఇష్టం లేదని తెలుసుకున్న అమృత, ప్రణయ్ ఇద్దరు 2018 జనవరి 31వ తారీఖున ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రిసెప్షన్ కూడా ఇచ్చారు. ఈ విషయం తెలిసిన మారుతీరావు కడుపు మంటతో రగిలిపోయాడు. తన కూతురు తనకిష్టం లేని పెళ్లి చేసుకుంది, పైగా ఒక దళితుడిని చేసుకుంది. సమాజంలో తన పరువు పోతుంది, ఇరుగు పొరుగు వారు సూటిపోటి మాటలతో వేధిస్తారు అని మారుతీరావు అభిప్రాయపడ్డాడు. తన అల్లుడైన ప్రణయ్ని హత్య చేయాలనుకున్నాడు. మరి హత్య చేయాలంటే అంత దమ్ము, ధైర్యము, తెగింపు మారుతీరావులో లేవు. అందుకే మారుతీరావు అందరిలాగా ఒక కిరాయి హంతక ముఠాన్ని సంప్రదించాడు. మిర్యాలగూడకు చెందిన మహమ్మద్ కరీం అనే కిరాయి హంతకుని సంప్రదించాడు. ₹1 కోటి డీల్ కుదుర్చుకున్నాడు. మహమ్మద్ కరీం తన సభ్యుల్ని రంగంలోకి దించాడు. అందులో ఒకడు బీహార్ రాష్ట్రానికి చెందిన సుభాష్ కుమార్ శర్మ, మరొకడు అఫ్జర్ అలీ. వీళ్ళు ప్రణయ్ని హత్య చేయడానికి 2-3 సార్లు ప్రయత్నించారు, కానీ కుదరలేదు. చివరికి అది 2018 సెప్టెంబర్ 14వ తారీఖు. అప్పటికే అమృత 5 నెలల గర్భవతి. అమృతకి హెల్త్ చెకప్ చేయించడం కోసం ప్రణయ్ తన తల్లితో పాటు అమృతని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నాడు. ఒక చోట మాటు వేసిన కిరాయి హంతకుడు సుభాష్ కుమార్ శర్మ ప్రణయ్ మీద దాడి చేసి కత్తితో విచక్షణారహితంగా నరికాడు. ప్రణయ్ సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయి చనిపోయాడు. విషయం పోలీసులు తెలిసింది. పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. కేవలం 4 రోజుల్లోనే మారుతీరావుతో సహా 7 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మారుతీరావు A1గా ఉన్నాడు. A2గా హత్య చేసిన సుభాష్ కుమార్ శర్మ, A6గా మారుతీరావు తమ్ముడు శ్రవణ్ కుమార్ ఉన్నాడు. పోలీసులు 9 నెలల పాటు కేసును విచారించి ఇన్వెస్టిగేషన్ చేసి దాదాపు 78 మంది సాక్షుల్ని ప్రశ్నించి 2019వ సంవత్సరంలో 1600 పేజీల ఛార్జ్ షీట్ని కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో కేసు నడుస్తుంది. ఈ క్రమంలో 2020 సంవత్సరంలో మారుతీరావు అంటే అమృత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. A1గా ఉన్న మారుతీరావు చచ్చిపోయాడు. సెషన్ కోర్టులో కేసు నడుస్తోంది. దాదాపు 6 సంవత్సరాల పాటు కేసు నడిచింది. అంటే 2018లో హత్య జరిగిన 2019 నుంచి కేసు కోర్టులో నడిచింది. దాదాపు 6 సంవత్సరాల పాటు కోర్టులో కేసు నడిచి చివరికి ఈ సంవత్సరం 2025 మార్చి 10వ తారీఖు అంటే ఈ వారం 10వ తారీఖు ఎస్సీ ఎస్టీ కోర్ట్ సెషన్ కోర్ట్ A2 నిందితుడిగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకి ఉరి శిక్ష, మిగతా 6 నిందితులకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇక ఇక్కడ ఈ 7 హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. సెషన్ కోర్టు విధించిన ఉరి శిక్ష హైకోర్టులో అప్పీల్ అవుతుంది. హైకోర్టు సెషన్ కోర్టు విధించిన ఉరి శిక్షని సమర్థించాలి. ఇక్కడ 6 పడ్డ యావజ్జీవ కారాగార శిక్షలు ఒక ఎత్తు, ఉరి శిక్ష ఒక ఎత్తు. ఇక్కడ 2 పాయింట్లు నేను చెప్పదలుచుకున్నాను. యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ ఈ 6 హైకోర్టును ఆశ్రయిస్తారు. హైకోర్టులో కేసు నడుస్తుంది. హైకోర్టు సెషన్ కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షని సమర్థిస్తే సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టు సెషన్ కోర్టు, హైకోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షని సమర్థిస్తే ఇక దారులన్నీ మూసుకుపోయినట్టే. ఈ 6 నిందితులు బతుకున్నంత కాలం జైల్లోనే చెప్పకూడు తినాల్సి ఉంటుంది. ఒకవేళ హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఏదైనా అద్భుతం జరిగితే శిక్షాకాలం
ఏవైనా తగ్గచ్చు, అది కూడా ఒకరిద్దరికి, అది కూడా అయ్యే ఛాన్స్ లేదు. ఏం జరుగుతుంది ఏంటన్నది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇకపోతే ఉరిశిక్ష. ఈ ఉరిశిక్ష అనేది ఒక విధంగా కోర్టు తీర్పు ఇచ్చింది, కానీ అమలు జరగాలి. ఉరిశిక్ష అంటే మరణశిక్ష. ఇక్కడ ఉరిశిక్ష పడ్డ సుభాష్ కుమార్ శర్మ హైకోర్టుని ఆశ్రయిస్తాడు, హైకోర్టులో సవాల్ చేస్తాడు. హైకోర్టులో కేసు నడుస్తుంది. హైకోర్టు సెషన్ కోర్టు ఇచ్చిన ఉరిశిక్షని సమర్థిస్తే అప్పుడు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాడు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టు సెషన్ కోర్టు హైకోర్టు విధించిన ఉరిశిక్షని అంటే మరణశిక్షని ఖరారు చేస్తే, సమర్థిస్తే అప్పుడు మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చు. రివ్యూ పిటిషన్ అంటే ఏమైనా అవకతవకలు ఏమైనా జరిగాయని రివ్యూ చేసి సుప్రీంకోర్టు ఎస్ ఉరిశిక్షే కరెక్ట్ అని సమర్థిస్తే అప్పుడు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఉంటుంది. రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంటాడు. ఒకవేళ రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ని తోసిపుచ్చితే వీడికి మరణశిక్షే కరెక్టు అని రాజముద్ర వేస్తే అప్పుడు ఒక డేట్ ఫిక్స్ చేసి సుభాష్ కుమార్ శర్మకి ఉరిశిక్షని అమలు చేస్తారు, అంటే మరణశిక్షని అమలు చేస్తారు. అప్పుడు మరణశిక్ష అమలైతే ప్రణయ్ ఆత్మకి శాంతి చేకూరినట్టు. ఇక్కడ ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. ఉరిశిక్షని అమలు చేయాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జైళ్లలో ఉరికంబం లేదు. మరి ఉరి తీయాలంటే ఉరికంబం కావాలి, ఉరి తీసే తలారి కావాలి, అంటే హ్యాంగ్మ్యాన్ పోస్టులు, తలారి పోస్టులు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ జిల్లాలో కూడా ఉరికంబం లేదు. ముషీరాబాద్ జైలు ఉరికంబం ఉండేది 1976 or 78 అంటే 47-49 సంవత్సరాల క్రితం చివరిసారిగా ఒక హంతకుని ముషీరాబాద్ జైలు ఉరితీశారు. ఆ తర్వాత ముషీరాబాద్ జైలు చర్లపల్లికి తరలించారు. చర్లపల్లిలో జైలు నిర్మించేటప్పుడు ఉరికంబం నిర్మించాలని ప్రపోజల్ ఉండేది, కానీ ఉరికంబం నిర్మించలేదు. ఎందుకు నిర్మించలేదన్న సంగతి తెలియదు. కానీ ఉరికంబము లేదు, ఉరి తీసే తలారి పోస్టు లేదు. కానీ కొంతమందికి ఉరి తీసే ట్రైనింగ్ అది ఇస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇకపోతే పక్క రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జైళ్ళలో కూడా ఉరికంబం లేదు, తలారి పోస్టు లేదు. కానీ ఒక్క రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉరికంబం ఉంది, కానీ ఉరి తీసే తలారి లేడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా 49 సంవత్సరాల క్రితం అంటే 1978లో ఒక హంతకుణ్ణి చివరిసారిగా ఉరి తీశారు. ఆ తర్వాత ఉరి తీయలేదు. మరి మరణశిక్ష ఉరిశిక్ష పడ్డ సుభాష్ కుమార్ శర్మని ఎలా ఉరి తీస్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జైలులో ఉరికంబము లేదు, ఉరి తీసే తలారీ లేడు. మరి ఎలా తీస్తారు అన్నది ఒక ప్రశ్న. మన దేశంలో ఉన్న చాలా జైళ్ళలో ఉరికంబం లేదు. తిహార్ జైలు ఉరికంబం ఉంది. అదే తిహార్ జైల్లో కసాబ్ని, అఫ్జల్ గురిని, బిల్లా రంగాల్ని ఉరి తీశారు. ఆ తర్వాత ఇంకెవరిని ఉరి తీయలేదు. మరి సుభాష్ శర్మని ఎక్కడ ఉరి తీస్తారన్నది ఒక ప్రశ్న. అలాగే సుభాష్ కుమార్ శర్మని ఉరి తీయడానికి ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే ఈ హార్డిల్స్ అన్ని దాటుకొని ఉరిశిక్ష అమలు కావాలి. ఉరిశిక్ష అమలవుతేనే ఒక విధంగా కోర్టు ఇచ్చిన తీర్పుకి సార్థకత చేరుతుంది. ఏది ఏమైనప్పటికీ సెషన్ కోర్టు, ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం చారిత్రాత్మకమైనది, సంచలనాత్మకమైనదని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ కేసుకి, ఈ మరణ శిక్షకి లేదా ఈ మర్డర్ కేసుకి అసలు సూత్రధారి అయిన మారుతీరావు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎప్పుడో చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతీరావే దీనికి అంతటికీ కారణం. కానీ మారుతీరావు బాపుకునేది ఏమీ లేదు. ఒక విధంగా ఈ హత్యతో సంబంధమైన అన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి, ఛిద్రం అయిపోయాయి. ఉరిశిక్ష పడ్డ సుభాష్ కుమార్ శర్మ మరి ఎప్పటికీ తన ప్రాణాలు కోల్పోతాడో తెలియదు. అలాగే ఈ కేసుతో సంబంధమైన 6 జీవితాంతం జైల్లోనే చెప్పకూడదు తినాలి. వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలు, కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడు రోడ్డు పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను నా గత వీడియోలో చాలాసార్లు చెప్పాను, ఏ కారణమైనా హత్య జరిగితే దానికి సంబంధించిన కుటుంబాలన్నీ ఛిద్రమైపోతాయి. హత్యకు గురైన వాడు, హత్య చేసిన వాడు ఇద్దరూ ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ చాలా కుటుంబాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. చివరికి మారుతీరావు బాపుకుంది ఏమీ లేదు. పిల్లలు ఏ చదువు చదువుకుంటామంటే చదివిస్తారు, ఏ ఉద్యోగం చేస్తామంటే ఆ ఉద్యోగం చేయనిస్తారు. కానీ ఏ భాగస్వామిని ఎన్నుకుంటే అప్పుడే పెద్దలకి ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరని సంగతి తెలియదు. అందుకే చాలామంది యువతీ యువకులు పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్న తర్వాత కూడా పెద్దలు కక్ష కడుతున్నారు. హత్యలు చేయడానికి కూడా వెనకాటట్లేదు. ఏముంది, పెళ్లి చేసుకున్నారు, ఉండనివ్వండి, హ్యాపీగా ఉన్నంతకాలం ఉంటారు, లేదంటే విడాకులు తీసుకుని విడిపోతారు. ఇక్కడ సెలబ్రిటీస్ని ఆదర్శంగా తీసుకోరేందుకు? చాలామంది సెలబ్రిటీస్ అంటే సినిమా స్టార్స్ని చాలామంది అభిమానిస్తారు,
అనుసరిస్తారు, వాళ్ళని ఎంతో ఆరాధిస్తారు. ఎంతమంది సినిమా స్టార్, అది టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్, హాలీవుడ్, హాలీవుడ్, ఇందులో ఉన్న ఎంతోమంది సినిమా స్టార్స్ కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకున్నారు. చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఒకవేళ కుదరకపోతే భేదాభిప్రాయాలు ఏర్పడితే విడాకులు తీసుకున్నారు, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. అలా ఎంతమంది విడాకులు తీసుకుని హ్యాపీగా ఉన్నవారు లేరు? మీకు తెలియదా? మీకు తెలియదా? మీకు తెలుసు కదా, నేను ఎందుకు చెప్పడం. కాబట్టి అటువంటి పెద్దలే, సూపర్ స్టార్స్, లేకపోతే సెలబ్రిటీస్, వీళ్ళే కులాంతర మతాంతర వివాహాలు చేసి చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఈ దరిద్రమంతా అప్పర్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసులోనే ఈ దరిద్రము, ఈ కంపంతా ఉంటుంది. సమాజం తలెత్తుకొనివ్వదు, సూటిపోటి మాటలు అంటారు అని హత్యలు చేయడానికి కూడా వెనకట్లేదు. చివరికి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా మన దేశంలో ఈ పరువు హత్యలు ఎన్నో జరిగాయి. కానీ వెలుగులోకి వచ్చినవి కొన్ని మాత్రమే. చాలా కేసులు చీకట్లో కలిసిపోయాయి. ఇక్కడ ప్రణయ్, అమృతల కేసు విషయం మాత్రమే బయటకు వచ్చింది. 2018 నుంచి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంతోమంది రకరకాలుగా చర్చించుకున్నారు. ఈ పరువు హత్యలు ఎప్పుడు ఆగిపోతాయో అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ప్రణయ్ హత్య జరిగిన తర్వాత కూడా ఎన్నో పరువు హత్యలు జరిగాయి. ఒక విధంగా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు పరువు హత్యలు చేయించే వాళ్ళకి, చేసే వాళ్ళకి ఒక చెంపపెట్టు లాంటిది, హెచ్చరిక లాంటిది, గుణపాఠం లాంటిది. ఇప్పటికైనా పరువు హత్యలు ఆగుతాయా అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నే. అదేవిధంగా సుపారీ గ్యాంగ్ అంటే కిరాయి హంతకులకు కూడా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఒక హెచ్చరిక లాంటిది, గుణపాఠం లాంటిది. ఎందుకంటే చాలామంది కిరాయి హంతకులు హత్యలు చేస్తారు, జైలుకు వెళ్తారు, బెయిల్ మీద బయటకు వస్తారు, మళ్ళీ హత్యలు చేస్తారు, జైలుకు వెళ్తారు, బయటకు వస్తారు. ఇదే మోడస్ ఆపరెండిగా పెట్టుకున్న కిరాయి హంతకుల ముఠాలు, కిరాయి హంతకులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా హత్య చేయించాలనుకుంటే కిరాయి హంతకుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఈ కిరాయి హంతకులు కూడా మాదేం పోతుంది, హత్యలు చేస్తాం, జైలుకి వెళ్తాం, మళ్ళీ బయటకు వస్తాం. ఎందుకంటే హత్య చేయించేవాడే ఏవన్గా ఉంటాడు, అలాగే ఇక్కడ మారుతీరావు కూడా ఏవన్గా ఉన్నాడు. కాబట్టి తమ మీద ఎటువంటి కేసులు ఉండవని ఈ కిరాయి హంతకుల ముఠాలు, లేకపోతే కిరాయి హంతకులు రెచ్చిపోతున్నారు. కోర్టు ఇచ్చిన ఈ తీర్పు కిరాయి హంతకులకి, సుపారీ కిల్లర్స్కి ఒక హెచ్చరిక లాంటిది, గుణపాఠం లాంటిది. అందుకే సుభాష్ కుమార్ శర్మ ఒక కిరాయి హంతకుడు. ఈ హంతకుడికి ఎంత తొందరగా ఉరిశిక్ష అమలవుతే కిరాయి హంతకుల ముఠాలకి వెన్నులో వణుకు పుడుతుంది. కోర్టు చాలా సీరియస్గా తీసుకుంటారనే సంగతి వాళ్ళు గుర్తిస్తారు, తగిన జాగ్రత్తల్లో ఉంటారు, 1కి 100 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి కోర్టు ఇచ్చిన తీర్పుని అందరూ స్వాగతించాలి. ఇందులో ఎటువంటి అనుమానమూ లేదు. ఇక మన దేశంలో కులగజ్జి అన్నది వేళ్ళూనుకు పోయింది. పైకి ఎన్ని సలహాలు ఇచ్చినా, ఎంత సమర్థించుకున్నా లోపల కులగజ్జితో ఉన్నవాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. ఎవరి కులం మీద వాళ్ళకి అభిమానము, ప్రేమ ఉండడంలో తప్పు లేదు. కానీ ఎదుటి కులాన్ని చిన్న చూపు చూడడం, అవహేళన చేయడం, అవమానించడం ముమ్మాటికి తప్పే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.